ఈ సమయంలో మరి ఈ విధంగా పాటలు పాడుతూ మీ మధ్యకి రావడానికి గల కారణం ఏమనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి మాట గురించి మీకు తెలియజేయడానికి వచ్చి ఉన్నాం. మరి దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు, నిన్ను నన్ను బ్రతికింపజేస్తున్నాడు, నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నీకు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఎవరు నిన్ను నన్ను ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడండి. అందుకనే ఆయన మనల్ని ప్రేమించాడు అనే దానికి రుజువు ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి అప్పగించాడు. ఎందుకు ఈ లోకానికి అప్పగించవలసి వచ్చింది, లేకపోతే బహుమానంగా ఇవ్వాల్సి వచ్చింది అని ఆలోచన చేసినట్లయితే, మరి ప్రతి ఒక్క మనిషి పాపము చేత, శాపము చేత, అపరాధాల చేత మరి కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే పాప విముక్తి పొందాలి, మోక్షం చేరాలి, లేకపోతే స్వర్గం చేరాలి, లేకపోతే దేవుడు ఉండే స్థలానికి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరి దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాడు, ఇంకా రకరకాల పరిస్థితులు గుండా మనిషి వెళ్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇవన్నీ కూడా మనల్ని విమోచించలేవు, అంటే మనల్ని పాప విముక్తము చేయలేవు, పాపం నుంచి విడుదల కలగ చేయలేని పరిస్థితి. మరి ఏంటి, మరి దేనివల్ల మన పాపం నుంచి విడుదల పొందగలమని ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తం ద్వారా మాత్రమే మనకి పాప క్షమాపణ ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆ పాప క్షమాపణ కలగ చేయడానికి తన సొంత రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని పాపులమైన మన కొరకు చిందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆయన చెప్పేది ఏంటంటే, మనల్ని పాప విమోచన కలగచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మరి అనేకమైనటువంటి మార్గాలు మనం వెతుక్కుంటూ ఉన్నాం. కానీ దేవుడు ఏర్పాటు చేసిన మార్గం గుండా వెళ్తే తండ్రి వద్దకు, నిన్ను నన్ను సృష్టించినటువంటి పరలోకంలో ఉండేటువంటి, స్వర్గంలో ఉండేటువంటి ఆ దేవుని దగ్గరికి యేసు ప్రభువారు తీసుకువెళ్ళటానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. కనుక అటు ఇటు తిరుగుతున్నావా, నాకేమి తెలియదు అనుకుంటున్నావా, మరి లేకపోతే మరి ఎవరు నిజ దేవుడు అని అనుకుంటున్నావా? యేసుక్రీస్తే నిజ దేవుడు అండి. ఆయన గురించి తెలుసుకుంటే మనకి నిత్య జీవాన్ని కలగజేసేది ఉంది. కనుక తప్పనిసరిగా మీరందరూ కూడా మరి యేసుని నమ్మండి. మేము కూడా ఒకనొక సమయంలో యేసు ప్రభు గురించి తెలియనటువంటి వారమే, కానీ తెలుసుకున్న తర్వాత మా ప్రాంతీయ మిత్రులను మీకు కూడా విషయాలు తెలియచేయడానికి మేము మీ మధ్యకి వచ్చినాం. కనుక యేసుని నమ్మండి, రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందండి. అట్టి కృపా దేవుడు మనందరికీ, మీ అందరికీ ఇచ్చునుగాక.